పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడము, అలా డబ్బులు ఉన్నోడికిదే న్యాయం జరగడము అట్లా ఉంటుంది. అట్లా కాకుండా పల్లెల్లో ముఖ్యంగా ఏమేమి సమస్యలు ఉంటాయి? పాస్బుక్లు ఇష్యూ చేయరు, ఆన్లైన్ వేరే వాని పేరుతో ఉంటుంది, అతనిది కాకపోయినా కూడా. స్వాధీనం ఏమో భూమి ఒకరి పేరుతో ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు అక్కడ తహసీల్దార్కు ఫస్ట్ మనం ఒకటి రిక్వెస్ట్ లెటర్ రాయాలి, ఇట్లా నా పేరుతో ఉంది, నా పేరుతో పాస్బుక్లు ఇవ్వాలని. పాస్బుక్లు ఇవ్వకుండా తాత్సారం చేసినాడు అనుకో, ఇక్కడ డిఎల్ఏసి అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అక్కడ మీరు డైరెక్ట్గా ఎటువంటి డబ్బులు కూడా ఖర్చు అవసరం లే, అక్కడ స్టాఫ్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు కంప్లైంట్ రాసిస్తే కనుక మీకు వాళ్ళకు ఎంఆర్ఓకు నోటీసులు పంపిస్తారు. అప్పుడు పాస్బుక్లు ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా ఇక్కడ అన్ని రికార్డ్స్ అన్నీ సరిగా ఉంటాయి. ఇంకొకటి నాది అని పోయి కోర్టులో సూట్ వేస్తాడు. అప్పుడు మీరు ఆర్డీఓ కోర్టులో కూడా మీరు ఒకటి తహసీల్దారు డబ్బులు తీసుకొని ఆన్లైన్లో వాళ్ళ పేరు ఎక్కిస్తారు, పొజిషన్ ఏమో మీరే ఉంటారు. అప్పుడు ఆర్డీఓ కోర్టులో మీరు వేసుకోవచ్చు. అక్కడ కేసు గెలవలేదనుకో జాయింట్ కలెక్టర్కు అప్పీల్ పెట్టుకోవచ్చు. న్యాయం జరిగేంత వరకు మనం పోరాటం చేయాలి. ముఖ్యంగా ఈ పల్లెల్లో ఎక్కువ ఏముంటాయి? దారి తగరారులు ఉంటాయి. పూర్వం నుంచి ఒకరి భూమిలోంచి ఒకరు పోవాల్సిందే తప్పదు. ఇంకొకడు ఎవడో వచ్చాడు, వేరే ఊరోడు వచ్చి కొంటాడు, వాడు అది కూడా చెప్తా అది కూడా. ఇప్పుడు ఒకరి భూమిలోంచి ఒకరంటే పూర్వం నుంచి ఒక బాట ఉంటుంది పై భూముల్లోకి, దాంట్లో కూడా దారి అని రాసింటారు. ఇంకోటి కూడా చెప్తా అది కూడా. ఇప్పుడు పూర్వం నుంచి ఒక బాట ఉంటుంది, ఆ ఎగువ భూముల్లోకి అయితే ఒకరి భూమిలో ఒకరు పోవాల్సిందే, ఖచ్చితంగా పోవాల్సిందే. వాళ్ళు కూడా ఈ భూమిలోంచి పోవాల్సిందే, ఈతను ఇంకొకరి భూమిలోంచి పోవాల్సిందే. ఇప్పుడు ఈ ఊరు ఉన్నాక ఆ బజార్లో మనం పోవాల్సిందే. నా ఇంటి ముందర పోవద్దు అనేదానికి లేదు, పబ్లిక్ ప్లేస్ అది, ఎవరైనా పోవచ్చు ఇంటి ముందర. కాదు సిమెంట్ రోడ్ అని కాదు, ఉండిలే చెప్తా. ఈ పల్లెల్లో ఈజ్మెంట్ యాక్ట్ అని ఒకటి వచ్చింది.